మనకు వీధి పోటులోని విషయాలలో ఉత్తరము వీధి పోటు గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం. మనకి ఉత్తరంలో ఉత్తరానికి అధిపతి కుబేరుడు. మళ్ళీ ఉత్తరము బృహస్పతి స్థానం కూడా, దేవతల యొక్క గురువు బృహస్పతి స్థానం కూడా ఉత్తరమే. అంటే ఇక్కడ ధనము జ్ఞానము ఈ రెండిటికి ప్రతీక అయినటువంటిది మనకి ఉత్తర స్థానం. ఈ ఉత్తర స్థానం ఏంటి? ఇటు వాయవ్యము అటు ఈశాన్యము భాగాలు వదిలేసిన తర్వాత మిగతాది మనకి ఉత్తరం. ఈ ఉత్తర స్థానంలో తగిలేటటువంటి వీధి పోట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తం స్థలంలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న 4 భాగాలలో మీకు వీధి పోటు ఎక్కడైనా తగలవచ్చు. ఈ మధ్యలో తగలొచ్చు, ఇటు పక్కన తగలొచ్చు, ఇటు పక్కన తగలొచ్చు. ఇవన్నీ వీధి పోట్లు ఎక్కడైనా తగలవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మధ్యలో. ఈ ఉత్తరంలో తగిలేటటువంటి వీధి పోట్లు ఏవైనా సరే వాటి స్వరూపము స్వభావము ఇవన్నీ గణనలోకి తీసుకున్నప్పుడు కొన్ని స్వరూపరీత్యా బాగుంటాయి, స్వభావరీత్యా బాగుండవు. కొన్ని స్వభావరీత్యా బాగుంటాయి, స్వరూపరీత్యా బాగుండవు. కానీ ఉత్తరంలో మీరు నుంచి ఎట్లా తగిలినా సరే వీధి పోటు నెగటివ్. అది మీరు ఎవరికి చూపెట్టవలసిన అవసరం కూడా లేదు. ఉత్తర భాగంలో తగిలేటటువంటి వీధి పోటు తప్పకుండా నెగటివ్. ఇటువంటివి మీరు ప్రిఫర్ చేయకూడదు. అది అటువంటి వదిలేయటమే మంచిది. ఒకవేళ ఆల్రెడీ ఉంటున్న ఇంటికి ఉత్తర భాగం నుంచి ఎక్కడైనా వీధి పోటు తగులుతూ ఉంటే దానివల్ల వాళ్ళు పడే అవస్థలు వాళ్ళకి అర్థమవుతాయి. కొత్తగా కొనాలనుకున్నప్పుడు మాత్రము ఇటువంటి వీధి పోట్లు లేకుండా చూసి కొనుక్కోవటమే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే బుద్ధి ధనము, జ్ఞానము ధనము ఈ రెండింటికి సంబంధించిన భాగము. ఇది దోషపూరితమైపోయినప్పుడు ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, జ్ఞానానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఒక ఇబ్బంది ఉంటేనే, ఒక ధనం లేకపోతేనే గెటాన్ అవ్వటం కష్టం. అటువంటి అక్కడ అంటే జ్ఞానం లేకపోవటం అంటే పూర్తి అజ్ఞానులని నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ ఒక వ్యాపారమో వ్యవహారమో మనం చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు చేయటం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల రిజల్ట్స్ కూడా నెగటివ్గా ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఆర్థిక సమస్యలు వస్తాయి. అందుచేత ఉత్తర భాగంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వీధి పోటు తగిలినా ఉత్తరం నుండి ఆ స్థలాన్ని రిజెక్ట్ చేయటం అన్ని విధాలా మంచిది.